హాయ్ అండి. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో నేను ఒక డిఫరెంట్ రెసిపీని చూపిస్తాను. అందరూ అటుకుల పాయసమే చేసుంటారు కదా, కానీ ఇదొక డిఫరెంట్ రెసిపీ అండి. ఇలా ముందుగా అటుకుల్ని వాష్ చేసేసుకోవాలి. లావటుకులు తీసుకోవాలండి. వాష్ చేసేసుకొని దీనిలోకి పెరుగు, కమ్మని పెరుగు అండి, కమ్మటి పెరుగు యాడ్ చేసేసుకోవాలి. అందులోనే ఇలా సన్నగా కోసుకున్న కొబ్బరి ముక్కలు, కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సరిపడా సాల్ట్ ఇలా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో పోపు పెట్టేసుకుందాం. ఇలా కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, బాగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, పుదీనా, కాస్తంత ఇంగువ బాగా వేగాక, పోపు వేగాక ఆ పోపుని తీసుకొని వచ్చి మనం ఇందాక అటుకుల్లో నానబెట్టుకున్నాం కదండి, పెరుగులో నానబెట్టుకున్నాం కదా, అటుకుల్లో వేసేయడం. అంతేనండి, వెరీ సింపుల్ అండ్ వెరీ క్విక్ రెసిపీ. కాకపోతే ఈ అటుకుల్లో చక్కటి గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అండ్ కర్డ్స్లో వచ్చేసి కాల్షియం ఉంటుంది, అండ్ కొబ్బరిలో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ మూడు కలిస్తే మనకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. అంతేకాదు, ఇది ఓన్లీ పండగలకే కాదండి, జనరల్గా మనం బయట నుంచి వచ్చినప్పుడు, ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు, ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అని అనిపించినప్పుడు మనం ఈ క్విక్ రెసిపీని చేసుకొని తింటే మనకు బాడీకి కావాల్సినంత ఎనర్జీ వెంటనే వచ్చేస్తుంది. ట్రై చేస్తారు కదా.